ఆ పని చేసుకొనిరా. 2 నిమిషాలకు ఒకసారి నాకు కాల్ చేస్తావేంటి? నువ్వు వెళ్ళావు, ఆ పని ఏంటో ముగించుకొని పని అయిన తర్వాత నాకు కాల్ చేయి అంటాడు. జయశైల్ గారు మమ్మల్ని కూడా పలానా చోటకి వెళ్ళండి, పలానా దుబాయ్ వెళ్ళండి, లేదంటే పలానా ఖతార్ వెళ్ళండి, లేదంటే పలానా చోటికి వెళ్ళండి, మీటింగ్కి వెళ్ళండి, వెళ్ళాలి. ఏం చెప్పారో అది చేసుకొని రావాలి. వెళ్ళిన దగ్గర నుంచి 2 నిమిషాలకు ఒకసారి డాడీ ఎయిర్పోర్ట్లో దిగాను, డాడీ కారు ఎక్కాను, డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, డాడీ భోంచేసాను, డాడీ పడుకుంటున్నాను, డాడీ మీటింగ్కి బయలుదేరాను, డాడీ వాకింగ్ చెప్పబోతున్నాను. ఏంటిది? విసుక్కోరు, మనుషులు విసుక్కోరు. మనం కూడా ఎలా అయిపోయామంటే అలా బైక్ ఎక్కే ముందు ప్రార్థన, బైక్ స్టార్ట్ చేశాక ప్రార్థన, ఆఫీస్ ముందు ఆగాక ప్రార్థన, ఆఫీసులో కూర్చున్నాక ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, ఇంటి బయటకు వచ్చాక ప్రార్థన, అన్నం ముందు ప్రార్థన, అన్నం అయిపోయిన తర్వాత ప్రార్థన. దీనివల్ల దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకోకండి. మీరు ప్రార్థన చేయండి, కానీ ఎప్పుడు మీ ప్రార్థన అంగీకరించబడుతుందో తెలుసా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? ఉపయోగం లేదు అని తర్వాత ఏమన్నా చూడండి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అంటే నా యొద్దకు రావాలి, నా యొద్దకు వచ్చి నిద్రపోకూడదు, సంఘానికి వచ్చి నిద్రపోకూడదు. చాలా మందికి ఏం అర్థం కాదండి, వచ్చి కునికేస్తూ ఉంటారు. మరి ఎందుకు వచ్చారు అంటే ఎవరో చెప్పారు చర్చికి ఆదివారం వెళ్ళిపోతే మంచి జరుగుతుందని, కీడు తొలగిపోతుందని, పిల్లలు పుడతారని, ఆస్తులు కలిసి వస్తాయని, ఎవరో చెప్పారు పిల్లలు చదువులు బాగుంటాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, దేవుడు ఏదో దీవెనలు ఇచ్చేస్తాడని. దాని వలన వాళ్ళు చర్చికి వచ్చి ఈ చర్చియే ఒక మహాపరలోకం అనుకొని, అంటే చర్చి బిల్డింగ్లో కూర్చోవడం ఇదే దేవాలయం అనుకొని, ఇక్కడ గడిపి వెళ్ళిపోతే చాలు ఆశీర్వాదాలు వస్తాయనుకొని ఎవరో చెప్పిన మాయ మాటలను బట్టి వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. విన్న ఆ చెప్పిన ప్రసంగం కూడా వాళ్ళకి ఎక్కదు, ఏం వింటున్నామో కూడా తెలియదు, ఏం చెబుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు, ఎక్కదది. అలా కురికేసి వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన మాత్రం అదరగొట్టేస్తారు, ఎరగదీసేస్తారు, ఏమండి దంచేస్తారు ప్రార్థన. కానీ మీరు వినాలి, ముందు నా దగ్గరకు రావాలి, వినాలి. ఏం చేయాలి? విన్న తర్వాత నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అంటే వాటి చొప్పున చేయాలి. ఏం చెప్పారు అది చేయి. ఏం చెప్పారు? నీవు నీ సహోదరుని విషయంలో ఎలా ఉండాలి, నీ విషయంలో నువ్వు ఎలా ఉండాలి. వ్యభిచరించకు, దొంగతనం చేయకు, మోసాలు చేయకు, అబద్ధాలు ఆడకు, హత్యలు చేయకు, దోచుకోకు, నీ తల్లిదండ్రులు దూషించకు, నీ దేవుని పరిశుద్ధ నామమును వ్యర్థంగా ఉచ్చరించకు, ఆ దేవునిని తప్ప ఏ రూపాన్ని నువ్వు చేసుకుని మొక్కకు. అంతేనా? వ్యక్తిగతంగా నువ్వు చేయవలసినవి చెప్పాడు, సహోదరుల విషయంలో నువ్వు చేయవలసినవి చెప్పాడు. అంతేకాదు ఆయన కొరకు, దేవుని కొరకు చేయవలసినవి కూడా చెప్పాడు. వాటి కొరకు ఏం చెప్పాడు అది కూడా చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే దేవుని పని చేయండి, వాక్యం ప్రకటించండి. ఎందుకంటే ఈ వాక్యం వింటేనే ఒక ఆత్మ